My name is Rambabu from 8th class. My name is Shivkumar from 8th class. సరే, ఈ రోజు మీరు ఏమి చూపిస్తారు? కెమికల్ ఎఫెక్ట్స్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ యాక్టివిటీగా చూపిస్తాం. ఓకే, చూపించరు నా కోసం. ముందుగా మనం కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ గురించి చెప్తాం. ఇది రాంబాబు చెప్తారు. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ చేయాలంటే ముందుగా మనకి కాపర్ సాల్ట్ అండ్ వాటర్ కావాలి. ఓకే, తర్వాత ఎలా తయారు చేస్తారు దాన్ని? ఎలా చేయాలో శివకుమార్ తెలుసు. వెరీ గుడ్. కొద్దిగా కాపర్ సాల్ట్ అండ్ వాటర్ కలిపిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఓ, చాలా బాగుంది. బ్లూ కలర్ లో వస్తుందా సొల్యూషన్? చాలా బాగుంది. సాల్ట్ ఏ కలర్ లో ఉంటే మీకు సొల్యూషన్ ఆ కలర్ లో వస్తుంది. బాగుంది నాన్న, చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు మీరు? ముందుగా మనకు కావాల్సిన వస్తువులు బ్యాటరీ, బల్బ్, ఎలక్ట్రిక్ వైర్, ట్యూబ్లైట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు మీరు? శివకుమార్ చేసిన ద్రావణంలో ఈ మేత ముంచుతారు. ఓకే, మరి ముంచండి. ఓ, చాలా బాగా ఇన్సర్ట్ చేశారు. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో మీరు ఈ సర్క్యూట్ని ఇన్సర్ట్ చేశారా? చాలా బాగుంది. మరి ఇప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుంది? ఓకే, మీరు ఆ కాపర్ సొల్యూషన్లో బ్లేడ్లు ఇన్సర్ట్ చేశారు. ఇప్పుడు ఏమవుతుంది? ఒక బ్లేడ్ మనకు క్యాథోడ్ గాను, ఒక బ్లేడ్ మనకు యానోడ్ గాను పనిచేస్తుంది. క్యాథోడ్ అంటే ఏంటి, యానోడ్ అంటే ఏంటి? నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రోడ్ ని క్యాథోడ్ అంటాం, పాజిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రోడ్ ని యానోడ్ అంటాం. ఓహో, అదా. మరి నాకు శివ చెప్పినప్పుడు అర్థం కాలేదు. ఎలక్ట్రోడ్ అంటే ఏంటి, అసలు క్యాథోడ్ ఏంటి, యానోడ్ ఏంటి. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. బాగా చెప్పారు మీరు. సరే, ఇప్పుడు క్యాథోడ్ ఉంది, యానోడ్ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు చేసిన ప్రాసెస్లో ఏమవుతుంది? మనము జాగ్రత్తగా చూసినట్లయితే కెమికల్ రియాక్షన్ జరుగుతున్నట్టు. నిజమా? అయితే నేను జాగ్రత్తగా చూస్తాను ఏం కెమికల్ రియాక్షన్ జరుగుతుందో. నిజమే, మీరు చెప్పినట్లుగా ఇక్కడ ఒక బ్లేడ్ దగ్గర బబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఒక బ్లేడ్ దగ్గరే ఫామ్ అవుతున్నాయా, రెండో బ్లేడ్ దగ్గర కూడా ఫామ్ అవుతున్నాయి? నేను గమనిస్తాను. ఇటువైపు ఏమైనా అవుతుందా? ఇటువైపు బ్లేడ్ దగ్గర ఏమి జరుగుతున్నట్లుగా అనిపించడం లేదు నాకు. మీకేమైనా కనిపిస్తుందా? కనిపించట్లేదు మేడం. కానీ ఒకవైపు మాత్రము బబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో క్యాథోడ్ వైపు మీకు బబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, యానోడ్ వైపు ఎటువంటి రియాక్షన్ అనేది జరగడం లేదు. సో మీ ఎక్స్పెరిమెంట్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా బాగుందబ్బా. ఎన్ని బబుల్స్ ఫామ్ అయ్యాయి? ఈ రెండింటిని ఎలక్ట్రోడ్స్ అంటారు. ఒకటి క్యాథోడ్, ఒకటి యానోడ్. ఈ రియాక్షన్ వల్ల క్యాథోడ్ చుట్టూ మీకు బబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, అంతేనా? ఓకే, ఈ రియాక్షన్ ఎప్పుడు బల్బు వెలుగుతూనే ఉంటుందా? ఒకవేళ వెలగకపోతే పాసిబుల్ రీజన్స్ ఏవో నాకు చెప్పగలరా? రెడీ. The possibility of the bulb not glowing may be because of the following reasons. The liquid may be non-conducting in this case. The circuit is incomplete and the circuit does not pass through the liquid. B. Electric current may be weak for the circuit is made up of a material which is not a good conductor of electricity, or there is insufficient energy in the battery to generate electricity. వెరీ గుడ్. ఇదా రీజన్ ఒకటి బల్బు వెలగకపోతే? చాలా బాగుంది. అంటే బల్బు వెలిగింది అంటే కారణం ఏంటి? వైర్స్ అనేవి కరెంట్ని కండక్ట్ చేస్తున్నాయి. మంచి గుడ్ కండక్టర్స్ అయితే ఆ బల్బు అనేది వెలుగుతుంది. లేదా ఆ ఎనర్జీ బ్యాటరీ తీసుకున్న దానికి కరెక్ట్ ఎనర్జీ ఉండాలి, అలా ఉంటే బల్బు వెలుగుతుంది. లేదా మీరు సర్క్యూట్ని నీట్గా కన్స్ట్రక్ట్ చేయాలి, లేదంటే కూడా బల్బు ఆరిపోతుంది. సో ఇన్ని కండిషన్స్ ప్రకారం మనం ఒక సర్క్యూట్ని తయారు చేస్తే ఒక సొల్యూషన్ నుంచి ఒక రియాక్షన్ జరిగి బల్బ్ అనేది వెలుగుతుంది. ఇంతేనా మీరు చెప్తుంది? చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ.